ఏం చేసారు? చేతబడి అంటే మీరు టీవీలో వచ్చిన వస్తువులే మీ ఇంట్లో ఉంటాయి. ఎసార్నో? టీవీలో లేని వస్తువులు మీ ఇంట్లో ఉంటాయా? ఉండవు. ఎసార్నో? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, టీవీలో ఏది వస్తే మనం అది అలవాటు పడుతున్నాం. వాళ్ళకి ఎవరిస్తారు కమిషన్ అంటే ఈ కార్పొరేట్ కంపెనీ లక్షల లక్షల కోట్లు ఇస్తారు. ఎసార్నో? ఇక్కడ కంపెనీ ఏం చెప్తా సార్, నువ్వు వాడుకో, నీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పు, కంపెనీ చేసే బిజినెస్ లలో వాళ్ళకి పోయే కమిషన్ నీ అకౌంట్ లో ఇస్తా అని చెప్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా? ఎసార్నో? మనిషి ద్వారా ఈ రోజు నీ ఇంటికి వచ్చింది 20 ఏళ్ళ సంది. ఎసార్నో? సో ఈ బిజినెస్ నీకు అర్థమైంది అనుకుంటా. మధ్యవర్తిలో పోయే డబ్బులు, టీవీ ఆయన పోయే డబ్బులు, హీరోలో పోయే డబ్బులు, కిరణం షాప్ కమిషన్, హోల్సేలర్ కమిషన్, డీలర్ కమిషన్, C&F ఏజెంట్ కమిషన్ మన అకౌంట్ లోకి వస్తుంది. కొంతమంది అంటారుగా పేపర్కి ఇస్తే ఏమైంది, టీవీలోకి ఇస్తే ఏమైంది? ఎసార్నో? వాళ్ళకి ఇస్తే నీకు ఎవరిస్తారు మరి? అర్థమైందా? ఇప్పుడు వాళ్ళేగా తినేది మధ్యవర్తులు. ఎసార్నో? వాళ్ళకి ఇవ్వద్దని చెప్పే పేదవానికి ఇద్దామని చెప్పి వచ్చింది నీ దగ్గర కంపెనీ. ఇంకెందుకు ఇక పనికి మళ్ళా క్వశ్చన్లు? ఎసార్నో? ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? పైసలు ఎన్ని నుంచి వస్తాయంటే మధ్యవర్తిలో పోయే డబ్బులే మన అకౌంట్ లోకి వస్తున్నాయి. ఎసార్నో? మనం ఏం చేయాలి? మనం రుద్దుకోవాలి, రుద్దుకుంటూ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాలి. ఎసార్నో? ఇదే బిజినెస్. కొంతమంది వదలరు, మా కొడుకు జాబ్ వస్తుంది, మా కొడుకు జాబ్ వస్తుంది. ఏం జాబ్ వస్తుంది కొడుకు?